వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి అని ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఏ నగరం అయినా వేగంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచ దేశాలతో దేశంలోని పలు నగరాలతో కనెక్టివిటీ పెరగాలన్నా కూడా విమానాశ్రయం ముఖ్యం, రైల్వే స్టేషన్లో ముఖ్యం, లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం బస్ స్టాండ్లు ముఖ్యం. అయితే అమరావతి రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు అనే కొరత తీరిపోయింది. ఒక 3 ప్రదేశాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖకు చెందిన ఇంజనీర్లు పరిశీలించారు. చివరికి తాడికొండ మండలంలోని రావెల అనే గ్రామాన్ని ఫైనల్ చేశారు. ఆ ప్రాంతం అయితే అటు విమానాలు దిగటానికి కానీ ఫ్లై అవటానికి కానీ అనుకూలమైన ప్రదేశం. అమరావతి సచివాలయానికి కొత్తగా నిర్మించే సచివాలయం కానీ, హైకోర్టు కానీ, టవర్స్ కానీ, ప్రభుత్వ భవనాలు అన్నింటికీ కేవలం 15 నిమిషాల జర్నీలో రావెల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. సహజంగా ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉంది, రాబోయే 10 సంవత్సరాల్లో ఎంత డిమాండ్ పెరగబోతూ ఉంది, రాబోయే 25 ఇయర్స్లో ఎంత డిమాండ్ ఉంటుంది అనే దాన్ని బట్టి అంచనా వేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ముంబై ఎయిర్పోర్ట్ కూడా అలాగనే డెవలప్ చేశారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అలాగనే. ప్రస్తుతం రావెల గ్రామంలో ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా 3700 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అనువైన ప్రదేశం భారత పౌర విమానయాన శాఖ గుర్తించింది. ఎలాంటి ఎవాక్యుయేషన్ లేకుండా, ఎక్కడ ఇల్లు తొలగించే పని లేకుండా, గ్రామాన్ని తొలగించే పని లేకుండా రావెల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అవసరమైన భూమి ఉంది. హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగినప్పుడు 4 గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సి వచ్చింది. 5000 ఎకరాలు, 5500 ఎకరాలు పైగా సేకరించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదు. రైతులకి కాంపెన్సేషన్ చెల్లించి పూర్తిగా ల్యాండ్ పూలింగ్ విధానం కాకుండా ల్యాండ్ అక్విజిషన్ విధానంలో ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర పౌర విమానయాన శాఖకి అప్పగించబోతారు. రాబోయే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత 3700 కోట్ల రూపాయల వ్యయంతో ఫస్ట్ ఫేజ్ 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎలాగూ విమానాశ్రయాలన్నీ ప్రైవేట్ రంగంలో నిర్మాణం జరుగుతాయి. ఆ ప్రైవేటు వ్యక్తులకు కావాల్సిన భూమి, రోడ్డు సదుపాయాలు, విద్యుత్ సదుపాయాలు అందిస్తే ఆ ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి అనే విధానం, BOT విధానంలో MRO ఆపరేషన్స్ జరిగే విధంగా, మెయింటెనెన్స్, రిపేరు ఆపరేషన్స్ జరిగే విధంగా విమానాలని అక్కడే రిపేర్ చేయటం, అక్కడ ఉంచడము, హ్యాంగ్ చేయడము, అవన్నీ ఆపరేషన్స్ అన్నీ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఆపరేషన్ జరుగుతున్నాయో అదేవిధంగా రావెల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇవన్నీ MRO సదుపాయాలు కూడా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అటు గుంటూరు నగరానికి 15 నిమిషాలు జర్నీ, విజయవాడ సిటీ ప్రజలు రావెల ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా 15 నిమిషాలు, కొత్తగా ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి రాజధానికి కేవలం 10 నిమిషాలు. ఇక రాబోయే 30-40 సంవత్సరాల్లో రావెల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సంవత్సరం 62 లక్షల మంది ప్రయాణికులు అక్కడి నుంచి దేశీయంగా కానీ ఇంటర్నేషనల్ కానీ ప్రయాణాలు చేస్తారనేది ఒక అంచనా. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.